Audio Jungle. గౌరవనీయులు హైదరాబాద్ సిటీ కాంగ్రెస్ అధ్యక్షులు సమావేశ అధ్యక్షులు ప్రియ మిత్రులు మాజీ సికింద్రాబాద్ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ గారు, గౌరవనీయులు పెద్దలు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ తెలంగాణ రాష్ట్ర ఇన్ఛార్జ్ డాక్టర్ రామచంద్ర కుంతియా గారు, గౌరవనీయులు పెద్దలు ఏఐసిసి సెక్రటరీ హైదరాబాద్ రంగారెడ్డి జిల్లా ఇన్ఛార్జ్ ఉన్న కర్ణాటక ఎమ్మెల్సీ ఏఐసిసి కార్యదర్శి పెద్దలు బోసరాజు గారు, మాజీ మైనారిటీస్ కమిషన్ చైర్మన్ ఆబిద్ రసూల్ ఖాన్ గారు, పెద్దలు సీనియర్ లీడర్ జి నిరంజన్ గారు, వినోద్ రెడ్డి గారు, టి నిరంజన్ గారు, జనరల్ సెక్రటరీ ప్రియ మిత్రుడు రాష్ట్ర గౌడ సంఘం అధ్యక్షుడు లక్ష్మణ్ గౌడ్ గారు, కిషన్ గారు, గౌరీ శంకర్ గారు, ఇక్కడికి వచ్చిన హైదరాబాద్ సిటీ కమిటీ సభ్యులందరికీ మనస్ఫూర్తిగా నా అభినందనలు, శుభాకాంక్షలు. కంగ్రాచులేషన్స్ టు ఆల్ ఆఫ్ యూ, ఆల్ ద వెరీ బెస్ట్. చాలా కాలం తర్వాత హైదరాబాద్ సిటీ కాంగ్రెస్ కి ఒక కాంగ్రెస్ కమిటీ ఏర్పడ్డది. కొన్ని సంవత్సరాల నుంచి వివిధ చారిత్రాత్మక కారణాల వల్ల మనం కమిటీ లేకుండానే నడిపించిన విషయం అందరికి తెలుసు. ఐ कंग्रेचुलेट अंजन कुमार यादव जी, ये कमेटी डालने के लिए मैं आपको हमारी शुभकामनाएं, आपकी मेहनत, आपकी सिंसियरिटी, आपकी कमिटमेंट आगे ले जाते हुए एक ही चीज हमारी टारगेट होनी चाहिए. अब इलेक्शन गारंटी है, नवंबर 24 को पोलिंग है. हैदराबाद में 15 सीट में कांग्रेस पार्टी తప్పనిసరిగా 10 సీట్లకి తగ్గకుండా గెలవాలని చెప్పి మీ అందరికీ మనం చేస్తాం. మీ అందరినీ కంగ్రాచులేట్ చేస్తూ ఈ రోజు తర్వాత పోలింగ్ అయ్యే వరకు మీరు గాంధీ భవన్ లో కానీ నా ఇంటికి రావద్దు. మీరు మీ కాన్స్టిట్యున్సీలో, మీ బజార్లలో, మీ చుట్టుపక్కల కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేయడానికి తిరగాలి. నేను కూడా సుదీర్ఘకాలం నుంచి ఎమ్మెల్యే ఉన్నా. ఎవరు పార్టీ ఆఫీస్ చుట్టూ, లీడర్ల చుట్టూ తిరుగుతారో, ఎవరు ఊర్లో పనిచేస్తారో నాకు స్పష్టమైన అవగాహన ఉంది. अंजन भाई, मेरा रिक्वेस्ट है, बोसराजू साहब भी शामिल होंगे. कल से लेकर अब हर कॉन्स्टिट्यूंसी में पाद यात्रा, डोर टू डोर कैंपेन शुरू कर लेना. कल 3-4 कॉन्स्टिट्यूंसी में शुरू करो, परसों 3-4 कॉन्स्टिट्यूंसी में शुरू करो, लेकिन 2-3 दिन में पूरी सिटी में पाद यात्रा होना. कोई भी कांग्रेस लीडर या वर्कर गांधी भवन पे या मेरे घर पे नजर नहीं आना. जिसको टिकट देना है 100% I will give you an assurance. It will be based on loyalty, winnability. చాలా ట్రాన్స్పరెంట్ గా, ఫేర్ గా, న్యూట్రల్ గా చేస్తా అని నేను మీకు మాటిస్తున్నా. कोई इन्फ्लुएंस, कोई ये, कोई वो, कुछ नहीं चलेगा. ओके जगू, रहने दो, हो गया स्लोगन्स का टाइम. ओके, अभी आप सेकंड बैट में काम करो. अब मैं यही रिक्वेस्ट कर रहा हूं आप लोगों को, टिकट के बारे में एक कॉन्स्टिट्यूंसी के 50 एप्लीकेशन है. हर एप्लीकेशन लिए कंप्यूटराइज करें. कोई उसमें एक ही चीज मैं बताना चाहता हूं,
मेरा कोई इंटरेस्ट नहीं है, सिर्फ कांग्रेस पार्टी को जिताना है. So every constituency will only be based on winnability, no other criteria. దయచేసి ఇది గుర్తుపెట్టుకోండి. మీరు వాళ్ళతో చెప్పిస్తారు, వీరితో చెప్పిస్తారు, అన్ని టైం వేస్ట్ చేయొద్దు, నాసుడు తిరగొద్దు. ఆ టైం కూడా దాటిపోయింది ఇప్పుడు. ఓకే, కానీ నేను ఈ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా మీ ఉత్తమన్న గారిని మనం చేస్తున్నా. కాంగ్రెస్ పార్టీకి సిన్సియర్ గా, కమిటెడ్ గా కష్టపడి పనిచేసిన వాళ్ళకి రాబోయే కాంగ్రెస్ ప్రభుత్వంలో తప్పనిసరిగా మీకు గుర్తింపు, సరైన స్థానం, మర్యాద, గౌరవం తప్పనిసరిగా రాబోయే కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుందని చెప్పి మనం చేస్తాం. రేపటి నుంచి ఓటర్ లిస్ట్ తీసుకొని ఇంటింటికి ప్రచారం చేయాలి. నేను సిటీలో 15 కాన్స్టిట్యున్సీల గురించి రోజు వాకప్ చేస్తా. अंजन भाई, आप सब इम्पोर्टेंट और सीनियर से एक बार फोन से ही बात कर लो. अब सबसे अच्छा कॉन्स्टिट्यूंसी जो 3-4 है कल शुरू कर दो. सुबह 8 बजे लेकर 11 बजे, 3 बजे, शाम 6 बजे. और उनको बोलना कोई गांधी भवन आने की जरूरत नहीं है. और हर बूथ कमेटी, हर डिवीजन कमेटी वही घूमना है, एक ही चीज बोलना है, कांग्रेस पार्टी को वोट दो, केसीआर हटाओ, తెలంగాణ బచాओ. స్పష్టంగా చెప్పాల్సింది ఏంటంటే హైదరాబాద్ సిటీకి కేసీఆర్ ఏం చేసింది లేదు. హైదరాబాద్ సిటీలో ఏమైనా జరిగిందంటే గత కాంగ్రెస్ ప్రభుత్వం వల్లనే. ఎయిర్పోర్ట్ మనమే కట్టినాం, ఔటర్ రింగ్ రోడ్ మనమే కట్టినాం, పివి నరసింహారావు ఎక్స్ప్రెస్ మనమే కట్టినాం, కృష్ణానది నుంచి జలాలు మనమే తీసుకొచ్చినాం, గోదావరి నుంచి జలాలు మనమే తీసుకొచ్చినాం, మెట్రో లైన్ మనమే కట్టినాం. హైదరాబాద్ లో ఈ రోజున్న గ్లోబల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ప్రపంచ స్థాయి ఇన్ఫ్రాస్ట్రక్చరు అది గత కాంగ్రెస్ ప్రభుత్వమే నిర్మించింది. అది ఇంటింటికి చెప్పాల్సిన అవసరం ఉంది. వీళ్ళు దోకేబాస్ మాటలు, తండ్రి కొడుకులు తెలంగాణ మీద పడి గజ దొంగల్లాగా లూటీ చేసుకుంటున్నారు. వాళ్ళు కాదని చెప్పండి. కమిషన్ భగీరథలో వేరే ఇరిగేషన్ ప్రాజెక్ట్ లో 6% కమిషన్ తీసుకుంటలేము అని చెప్పండి. కేసీఆర్ ఇస్ మిస్టర్ 6% పర్సెంటేజ్, మిస్టర్ 6% అయినా వాళ్ళు కేవలం ఈ రాష్ట్రాన్ని దోచుకుంది దాచుకుని ఆ డబ్బుతో మీడియాని ప్రభావితం చేసి పోలీసులను వాడి మనని తొక్కే ప్రయత్నం చేస్తున్నాడు. ఏ త్యాగానికైనా సిద్ధం కావాలి. నేను ముందుంటా, ప్రాణాలు కూడా లెక్క చేయం. కాంగ్రెస్ పార్టీని గెలిపియాల్సిందే. ఈ తీస్మార్కాను, ఈ మొనగడు కేసీఆర్ ఈ ఎన్నికలలో ఏ దొడ్డిదారిన గెలిచే ప్రయత్నం చేస్తారు. ప్రజలు మనతో ఉన్నారు. ఒక కాంగ్రెస్ ప్రభంజనం, కాంగ్రెస్ వేవ్ నడుస్తోంది. మనం ఓటర్ లిస్ట్ విషయంలో, ఈవీఎంల విషయంలో, పోలింగ్ బూత్ విషయంలో, డోర్ టు డోర్ క్యాంపెయిన్ విషయంలో ఉధృతంగా పార్టిసిపేట్ కావాలి. మెసేజ్ క్లియర్ గా పోవాలి. కాంగ్రెస్ పార్టీ దేనికైనా సిద్ధము. ప్రజాస్వామ్య పద్ధతిలో సామాన్య ప్రజల ఓటు హక్కు కాపాడుకోవడానికి ఏ త్యాగానికైనా సిద్ధం, ఏ పోరాటానికైనా సిద్ధం. ఎవడైనా సరే ఇంట్లో కూర్చొని పండుకొని రాజకీయాలు చేస్తామంటే ఇంకా అవసరం లేదు. రోడ్డు మీద ఉండాలి. ఏ కొట్లాడకైనా సిద్ధం, దేనికైనా సిద్ధం. నేను చాలా సీరియస్ చెప్తున్నా. ఇప్పుడుగా మనం చాలా సీరియస్. ఏ స్థాయిలో మనని మోసం చేసి తొక్కే ప్రయత్నం చేస్తే ప్రజాస్వామ్య పద్ధతిలో నిరసన, వీధి పోరాటానికి సిద్ధం కావాలి. దేనికైనా సిద్ధం కావాలి అంటే ఏ త్యాగానికైనా, ఏ పోరు సిద్ధం కావాలి. నేను ఇది సీరియస్ గా గమనిస్తా. కాంగ్రెస్ పార్టీలో ఎవరు నిజంగా పోరాటం చేసిండ్రు, ఎవరు సోది కథలు
సోది కథలు చెప్పి సమయం దాటేస్తున్నారు. రెండు విషయాలు హైదరాబాద్ విషయంలో. ఒకటి, హైదరాబాద్ నగరం ఈరోజు బాగుపడ్డది, విశ్వనగరంగా మారిందంటే 2004 నుంచి 2014 వరకు ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వాల పనుల వల్లనే. ఈయన ఏమీ చేయలేదు. రెండో విషయం, హైదరాబాద్ లో ప్రధానంగా ఓటర్లు ఉన్న ముస్లింస్ సెటిలర్స్ వివిధ కారణాల వల్ల 2014లో మనకు ఓటు వేయలేదు, తక్కువ మంది ఓట్లు వేసింది మనకి. ఈసారి జంట నగరాల్లో ముస్లింలలో సెటిలర్లలో ఆంధ్ర రాయలసీమ నుంచి ఇక్కడ వచ్చి నివసిస్తున్న వాళ్ళల్లో మొత్తం అట్మాస్ఫియర్ మారిపోయింది. కేసీఆర్ నిజ స్వరూపం బయటపడ్డది. అతను ఒక ముసుగు పెట్టుకొని, ఒక మాస్క్, ఒక ముసుగు పెట్టుకొని ప్రజలందరినీ మోసం చేసే ప్రయత్నం చేసిండు. ఇప్పుడు ఆ ముసుగు తొలగిపోయింది, ఆయన నిజ స్వరూపం బయటపడ్డది. हर मुसलमान भाई बहन एक ही चीज बोलना, हर मुसलमान घर पे पहुंचना है, टीआरएस को वोट देना बीजेपी की वोट देने की बराबर है। केसीआर नरेंद्र मोदी का एजेंट है। प्रेसिडेंट ऑफ इंडिया इलेक्शंस में बीजेपी को वोट दिया था, वाइस प्रेसिडेंट ऑफ इंडिया इलेक्शंस में बीजेपी को वोट दिया था, डिमोनेटाइजेशन में, जीएसटी में, पार्लियामेंट नो कॉन्फिडेंस मोशन में, राज्यसभा डिप्टी चेयरमैन इलेक्शन में केसीआर नरेंद्र मोदी का एजेंट बन के काम किया हुआ है। नरेंद्र मोदी ने वही मुसलमान भाई बहन को 12% रिजर्वेशन అడగాలంటే కేసీఆర్ లాగులు నడుస్తున్నాయి. మరి ఎందుకు ముస్లిం రిజర్వేషన్ ముస్లింతో పోరాటం చేయడం లేదో చెప్పాలి ఆయన. अब हमारे एमआईएम पे ओवैसी ब्रदर्स है, किस वजह से वो टीआरएस को मदद कर रहे हैं? मुसलमानों के लिए केसीआर ने क्या किया है? क्या ये सच नहीं है? क्या ये सच नहीं है कि ఈ ముందస్తు ఎన్నికలు అనేది ముస్లింలని మోసం చేయడానికే? ఇప్పుడు ముస్లింల ఓట్లు వేయించుకొని ఎంఐఎంతో స్నేహితం చేసి ఆయన ఏదో గెలుస్తా అనుకుంటుండు. గెలిచినాక పార్లమెంట్ ఎలక్షన్స్ లో బీజేపీతో నరేంద్ర మోదీతో ఒప్పందంతో ముందుకు పోవడానికే ముందస్తు ఎన్నికలు. మైనారిటీలను మోసం చేయడానికే ముందస్తు ఎన్నికలు. దయచేసి ఈ విషయం ఇంటింటికి పోవాలని చెప్పి మనం చేస్తున్నాను. ఆంధ్ర రాయలసీమ వాళ్ళ విషయంలో ఎంత అడ్డగోలుగా, నిస్సిగ్గుగా, నిర్లజ్జగా మాట్లాడుతుండో గుర్తు చేయాలి. పోయిన ఎన్నికల్లో, అంతకుముందు తెలంగాణ ఉద్యమంలో ఆంధ్ర వాళ్ళు బాగో అన్నాడు, ఆంధ్ర బాగో అన్నాడు. మరి ఆ తర్వాత మధ్యలో కొంత ఏదేదో మాట్లాడి మళ్ళా నిన్న మొన్నటి ఆంధ్ర వాళ్ళ మీద, ఆంధ్ర రాయలసీమ నుంచి ఇక్కడ నివసిస్తున్న వాళ్ళ మీద ఏ పదజాలం వాడుతుండో, ఎంత అవమానకరం మాట్లాడుతుండో ఒక్కసారి గుర్తుపెట్టుకోవాలి. మిత్రులారా, మొన్న నిజామాబాద్ సభలో కాంగ్రెస్ పార్టీ మీద, నా మీద వ్యక్తిగతంగా ఎంత అవమానకరంగా, ఎంత పిచ్చి పిచ్చిగా దూషిస్తూ మాట్లాడిందో మీ అందరు గమనించుండొచ్చు. यस, बराबर मैं बोला हूं, मैं बोलते रहूंगा. ये धोखेबाज है, ये बट्टेबाज है. किसको बोलते हैं हैदराबाद में बट्टेबाज? जो झूठ बोलता है, जो चीट करता है, जो बात बोल के उसके पर खड़ा नहीं होता है. बराबर केसीआर धोखेबाज है, बट्टेबाज है. मैं उसको कुछ और प्रूफ भी देता हूं. నిన్న మాట్లాడతాడు ఎక్కడనో ఈయనట
ఈ అబద్ధాల కోరు ఈ మోసగాడు చావు నోట్లో తలకాయ పెట్టి బయటకు వచ్చినట पूरा झूठ है खम्मम में 2-3 दिन फास्टिंग करने के बाद वो कंपाउंडर के हाथ से खींच के जूस पी लिया उन्हें खींच के उसके बाद उस्मानिया यूनिवर्सिटी वाले उनके शव यात्रा निकाले तो फिर वापस सो गया फिर पब्लिसिटी के लिए लोकायुक्त में केस डाल के निम्स में उनको ट्रांसफर कर दिया విలేకరు మిత్రులకు కూడా మనం చేస్తున్నాను ఇది మొత్తం తెలంగాణ సమాజానికి తెలవాలి మీ ఎడిటర్లకి మీ ఓనర్లకు చెప్పండి రామోజీరావు గారికి రాధాకృష్ణ గారికి రామచంద్రమూర్తి గారికి చౌదరి గారికి అందరూ కూడా మేము చేతులెత్తి నమస్కరించి రిక్వెస్ట్ చేస్తున్నాం ఆయన అడ్డగోలు తిడితే మీరు పతాక శీర్షికలు వేస్తుండ్రు మీరు నిజం చెప్తే ఈ నిజమన్నా మీరు దయచేసి అదే స్థాయిలో రాయండి ఇది నిమ్స్ హాస్పిటల్ రిపోర్ట్ ఇది నిమ్స్ హాస్పిటల్ రిపోర్టు ఇది వాస్తవం ఈ కాపీస్ అన్ని ఇస్తా ఏముంది నిమ్స్ హాస్టల్లో ఈయన ఫాస్ట్ లో ఉన్నప్పుడు ప్రతిరోజు బయటికేమో నిరాహార దీక్ష అంటున్నాడు ఆయన చేసింది కేవలం గడ్డం పెంచుకోవడం ఒకటే గడ్డం పెంచుకోవడం తప్పితే మరొకటి చేయలేదు హాస్పిటల్లో ఇందులో డీటెయిల్స్ ఆఫ్ ట్రీట్మెంట్ గివెన్ టు శ్రీ కె చంద్రశేఖర్ రావు ఆనరబుల్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ సపోర్టివ్ ఐవి ఫ్లూయిడ్స్ along with oral water injection monosef 1 gram twice a day tablet Nebica 2.5 mg twice a day injection IV pantoprazole 40 mg once a day total input 2300 total output 2200 supportive IV fluids with elimination and multivitamins IV elimination started after 9 p.m. injection monosef 1 gram twice a day tablet Nebica 2.5 grams a day injection IV pantoprazole 40 mg once a day total input 2700 total output 2700 అంటే ఆయన ఫాస్టింగ్ ఉన్న రోజులన్నీ అవసరం ఉన్న ఫ్లూయిడ్స్ అవసరం ఉన్న ఇంజెక్షన్స్ అవసరం ఉన్న న్యూట్రియంట్స్ ఇంజెక్షన్ ద్వారా తీసుకుంటూనే ఉన్నాడు ఆయన ఏనాడు ఇది ఆమరణ దీక్ష కానే కాదు దొంగ దీక్ష నేను ఇదే విధమైన దీక్ష మణిపూర్ లో ఐరం షర్మిలా అనే మహిళ 12 ఏళ్ల పాటు ఇదే ఇంజెక్షన్ తీసుకొని బతికింది కేసీఆర్ నిమ్స్ లో ఉన్నప్పుడు ఆ ఆమర నిరాదీక్షకుడు ఆయన తీసుకున్న ఫ్లూయిడ్స్ న్యూట్రియంట్స్ ఇంకా 10 ఏళ్ళైనా ఏం కాకపో అంటే ఆయన దీక్ష దొంగ దీక్ష తెలంగాణ సమాజానికి గుర్తించాలి ఈయన ఒక మోసగాడు అబద్ధాల కోరు ప్రతి విషయంలో మోసం ఇది నిరాహార దీక్ష ఒక దొంగ దీక్ష ఇది దొంగ దీక్ష కాదు నిజంగా దీక్ష చేయమని చెప్పి కేసీఆర్ చెప్పండి ఈ డాక్యుమెంట్స్ నేను ఈరోజు మీడియా కూడా విడుదల చేస్తున్నా అని చెప్పి మనం చేస్తున్నాను నా గురించి అడ్డగోలుగా మాట్లాడాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గాడు అన్నాడు ఒక తల్లికి తండ్రికి పుట్టిన అన్నాడు మొగోడా అన్నాడు అడ్డగోలుగా అవమానకరంగా మాట్లాడాడు కేసీఆర్ బట్టలిప్పి తిప్పి మన నిజ స్వరూపం తెలంగాణ ప్రజలకు చూపెట్టాలి ఈ మోసగాడు ఈ అబద్ధాల కోరు అదేదో ఆయన మాటలతోని అబద్ధాలు చెప్పి అదే పెద్ద పోజులు కొట్టి మొత్తం తెలంగాణని మోసం చేస్తున్నాడు నా గురించి అడ్డగోలుగా మాట్లాడితే ఒకటే విషయం చెప్తున్నా నేనే వయసులో అయితే భారతదేశానికి చైనా పాకిస్తాన్ బార్డర్లలో యుద్ధ విమానాల పైలట్ గా
MiG-21, MiG-23 విమానాలు ప్రాణాలు సైతం లెక్క చేయకుండా భారత రక్షణకి సేవలు అందించాను. ఆ వయసులో ఈయన దొంగ పాస్పోర్ట్లు, దొంగ వీసాలు, దుబాయ్ ఏజెంట్ గా పనిచేసిండు. ఈయన దుబాయ్ ఏజెంట్ బ్రోకర్ గా పనిచేసిండు. నేను ఆన్ రికార్డ్ చెప్తున్నా, రికార్డ్ చేసుకొని ఇంత ఏమన్నా పొరపాటు అయితే చెప్పాలి ఎవరన్నా. ఈయన ఎందరో మోసం చేసిండు. ఆ వయసులో కూడా మోసం చేస్తే ఢిల్లీలో ఈయనని ఇలా మోసపోయిన వాళ్ళు పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇస్తే ఢిల్లీలో పోలీస్ స్టేషన్ లో కూర్చోబెడితే ఇప్పుడు ఎం సత్యనారాయణరావు ఇంకా మనతోనే ఉన్నారు. ఆనాడు ఏఐసిసి జనరల్ సెక్రటరీ, ఆనాడు ఎంపీ. ఆయన పోలీస్ స్టేషన్ ఫోన్ చేసి చంద్రశేఖరరావుని పోలీస్ స్టేషన్ నుంచి విడిపించింది. ఇది చరిత్ర. ఆయన ఏమంటాడు, నాకు స్పష్టంగా గుర్తుంది, తెలంగాణ ఉద్యమంలో నేను నా ముసలమ్మని, నా కొడుకు బిడ్డ అమెరికాలో ఉన్నారు, వాళ్ళు వాపసు రారు, నేను మొత్తం తెలంగాణకి జీవితం అంకితం చేస్తున్నా, నేను ఏం పదవి తీసుకోను, దళిత ముఖ్యమంత్రి, నేను కాపలా కుక్కగా ఉండన్నాడు. మిస్టర్ కేసీఆర్, నువ్వేమో మోసం చేసినావు, మా విషయంలో మేము ఆదర్శంగా బతుకుతున్నావు. నేను నా సతీమణి ఇద్దరు ఎమ్మెల్యేలం, మాకు పిల్లలు లేరు, ఈ తెలంగాణ ప్రజలే మా పిల్లలు అనుకున్నట్టుగా నిస్వార్థంగా నిజాయితీగా పనిచేస్తున్నావు. అసలు నువ్వు నా గురించి మాట్లాడటం ఇది అవమానకరం. నేను తప్పనిసరిగా ప్రతిరోజు కేసీఆర్ విషయాలు, ఇటువంటి నిజాలు తెలంగాణ సమాజానికి చెప్పడం ఇది ఒక చారిత్రాత్మక అవసరంగా నేను భావిస్తున్నాను. అదేవిధంగా ఆ రోజు దీక్ష విరమించిన తర్వాత 20 తారీఖున 20 డిసెంబర్ ఆ రోజు ఇది సాక్షి పేపర్ లో వచ్చిన ఆర్టికల్. అంటే రెచ్చగొట్టింది దీక్ష విరమించిన తర్వాత 4 లక్షల మంది చచ్చినా తెలంగాణ పోరు ఆగదు. అంటే తెలంగాణ పిల్లలని ఆత్మహత్యల దిశగా ప్రేరేపించింది ఈయననే. అలా సిద్దిపేటలో 30 నవంబర్కి హరీష్ రావు పెట్రోల్ పోసుకుంటు కానీ అంతకంటే ఏం చేయలే. ఆ ఉదంతంతో తెలంగాణ బిడ్డలు చాలా మంది జీవితాలు బలైపోయినాయి. కనీసం తెలంగాణ కోసం ఆత్మ బలిదానం చేసుకున్న పిల్లల కుటుంబాలను కూడా ఇప్పటి వరకు ఆదుకొని సిగ్గు లజ్జ లేని ముఖ్యమంత్రి కేసీఆర్. అదేవిధంగా ఈయన ఏప్రిల్ 1, 2001లో పార్టీ స్టార్ట్ చేసింది. పార్టీ స్టార్ట్ చేసినాక ఆయన ఏ నాడు కూడా 15th ఆగస్ట్కి ఫ్లాగ్ హాయిస్టింగ్ చేసేది చాలా తక్కువ. నేను ఎందుకంటే ఆయనకు ఆ జాతీయ భావం లేదు. ముఖ్యమంత్రిగా అంబేద్కర్ స్టాచ్యూకి, జగజీవన్ రామ్ స్టాచ్యూకి, వారి జయంతి వర్ధంతులకి కనీసం దండేసి నివాళులర్పించే అంత ఒక డిగ్నిఫైడ్ బిహేవియర్ కూడా ఆయనకు లేదు. కేవలం తెలంగాణ అనే ఒక ముసుగు పెట్టుకొని ఈయన కొడుకు జనం మీద పడి దోచుకొని ఆ దోచుకున్న సొమ్ముతో ఎలక్షన్స్ గెలిచే ప్రయత్నం భాగంగా అడ్డగోలుగా మాట్లాడుతున్నాడు. అసలు ఈయన మొహానికి మనం ఎవరితో పొత్తు పెట్టుకుంటే ఈయనకేంది? అరే తెలంగాణ రావద్దు అని కొట్లాడేసిన ఎంఐఎంతో నువ్వు పొత్తు పెట్టుకుంటావు, నువ్వే ఫ్రెండ్లీ పార్టీ అంటావు. 6 సెప్టెంబర్న నువ్వే అంటావు కాంగ్రెస్ పార్టీ ఎవరితో పొత్తు పెట్టుకుంటే నాకేం సంబంధం లేదు, మేము 50% ఓటింగ్ దాటుతున్నామని. మరి మీరు 50% దాటుతుంటే కాంగ్రెస్ పార్టీ ఎవరితో పొత్తు పెట్టుకుంటే నీకు సంబంధం ఏంటిది? 2009లో నువ్వు తెలుగుదేశం పార్టీతో పొట్టు బతుకోలేదా? మరి ఈ విధంగా మాట్లాడితే అబద్ధాలు, నోరు తెరిస్తే అబద్ధాలు, ప్రతి నిమిషం మోసం. ఇది గమనించాలి.
మరి తెలంగాణ కాంగ్రెస్ లో కార్యకర్తలకు మనం చేస్తున్నా ఈ 60 రోజులు ఎవరు కూడా ఒక్క నిమిషం వేస్ట్ చేయకుండా పని చేయాలి, మనం గెలవాలి, ప్రభుత్వం ఏర్పాటు చేయాలి, వీళ్ళందరి సంగతి చూస్తామని చెప్పి మనం చేస్తున్నాం. దయచేసి తెలంగాణ నలుమూలల్లో కార్యకర్తలకి మీడియా ద్వారా అపీల్ చేస్తున్నా, ఏ పోరాటానికి ఏ త్యాగానికి మన ప్రాణాలు కూడా లెక్క చేయకుండా పోరాటం చేయాలి. ఈ ముదునష్టపు కేసీఆర్ పరిపాలనలో తెలంగాణ సమాజంలో అన్ని విధాలుగా మోసపోయిన ప్రతి వర్గానికి మనం చెప్పాలి, కాంగ్రెస్ అభ్యర్థులు ఎవరైనా సరే మనం గెలిపించే విధంగా ప్రయత్నం చేయాలి అని చెప్పి నేను మనవి చేసుకుంటూ, మరి ఇప్పుడు నాకు ఇంకో ముఖ్యమైన కార్యక్రమం ఉంది కాబట్టి నాకు మీరు అందరూ అనుమతిస్తే నేను బయలుదేరుతానని మనం చేస్తూ ముగించుకుంటాను. జై హింద్, జై కాంగ్రెస్. కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.